హాయ్ అందరికీ. కాకరకాయ, ఉల్లి కారం ఈ విధంగా కాకరకాయలో స్టఫింగ్ పెట్టుకొని చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు సాధారణంగా కాకరకాయ తినరు. ఇలా కనుక చేశారంటే లొట్టలేసుకుంటూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అర కేజీ దాకా కాకరకాయలని తీసుకోండి. పైనున్న ముచ్చుకల్ని కట్ చేసుకొని పైన పొట్టును కూడా తీసుకోవచ్చండి. కాకరకాయ కొంచెం చేదుగా తినే వాళ్ళైతే పొట్టుతో సహా చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. వీటిని మనం 1 ఇంచు మందంతో చక్రాల్లా కట్ చేసుకోవాలండి. తర్వాత లోపలున్న గింజల్ని మనం నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. గింజలనేది కొంచెం ముదురుగా ఉంటాయి కదా! ఈ స్టఫింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి గింజలనేది కంపల్సరీ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక కాకరకాయలని నీట్‌గా శుభ్రం చేసేసుకొని, అన్ని కాకరకాయలు ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసుకొని, దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయల్ని మీడియం సైజువి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండుని ఈ విధంగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి. మనం మిక్సీ వేసుకున్నప్పుడు చింతపండు అనేది చక్కగా పేస్ట్‌లా తయారవుతుందండి. లేదా ముద్దలా ఉండిపోతుంది. దీంట్లోనే ఒక 10 చిన్నుల్లి రెబ్బలు వేసేసుకొని, ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉన్నాక, వీటిని మనం వేరొక బౌల్‌లోకి కానీ, ప్లేట్‌లోకి కానీ తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాక ఇదే బాండీలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్‌ని వేసుకున్నాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమం ఉంది కదా! దీంట్లోకి వేసేసుకొని కాకరకాయలు మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా మనం వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. అన్నీ కూడా చల్లారిపోయాక వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోనే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకొని, టేబుల్‌న్నర స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు కారం కనుక ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంతా మనం బెల్లాన్ని యూజ్ చేసుకోవాలండి. బెల్లం వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒకవేళ మీరు ఇష్టపడకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తని పేస్ట్‌లా చేసేసుకొని, దీన్నంతా కూడా వేరొక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత కాకరకాయ ముక్కల్లో ఉల్లిపాయ పేస్ట్ అనేది స్టఫింగ్ లాగా పెట్టేసుకోవాలండి. ఒక్కొక్క కాకరకాయ ముక్కను తీసేసుకొని ఈ విధంగా స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అన్ని కాకరకాయ ముక్కలకి ఈ విధంగా స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం పక్కన పడేయకుండా దీంట్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు, స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, మిగిలిన ఉల్లిపాయ పేస్ట్‌ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్నాక కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి. వీటిని మనం కొంచెం చేదుగా తినే వాళ్ళైతే ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి మీరు పెట్టాలి అనుకుంటే ఇంకొక 10 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా, టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నది చూడండి. కలర్ అనేది ఇంకొంచెం చేంజ్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనం వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు. కాకరకాయ తినని పిల్లలు కూడా చక్కగా లొట్టలేసుకుంటూ తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే గనక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.